హలో రామ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి 2025 వచ్చేస్తుంది కదా సార్. సో జెన్యూన్గా ఒక గోల్ని అనుకుంటారు సార్ కొంతమంది. జెన్యూన్గా దానిపైన ఎఫర్ట్స్ పెడతారు, జెన్యూన్గా దాన్ని రీచ్ అవ్వాలి అనుకుంటారు. కానీ ఎలా రీచ్ అవ్వాలో వాళ్ళకి తెలియదు. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఎలా రీచ్ అవ్వాలో దానికి ఒక మార్గం, దానికి ఒక వే వాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళకి మనం విజువలైజేషన్ పైన చాలా వీడియోస్ చేసాం కాబట్టి ఈ పర్టికులర్ పర్సన్స్కి ఈ విజువలైజేషన్ ఎలా ఉపయోగపడుతుంది సార్? చాలా సింపుల్ అండి. మనం దీన్ని వాళ్ళని మోటివేట్ చేయడానికి మాట్లాడక్కర్లేదు. చాలా యాక్షన్ ఓరియంటెడ్గా సిన్సియర్గా ఒక గోల్ ఉంచుకొని దీన్ని అచీవ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు. కమిట్మెంట్ వేరు, ఇంట్రెస్ట్ వేరు. అవును సార్. ఆసక్తి ఉండడం వేరు, నిబద్ధత అవును ఉండటం సార్. వేరు. ఆసక్తి అంటే వినటానికి బాగుంది, విందాం ఇంకా ఏమేమి అచీవ్ చేయొచ్చో తెలుసుకుంటే భలే ఉంది, ఇవన్నీ విని మనం ఏది సెలెక్ట్ చేసుకుందామో అది సెలెక్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళది ఆసక్తి. అందుకే అంటారు, ఎవరైనా సలహా కోసం వచ్చినా సరే చెప్పండి సార్ ఏం చేస్తే బాగుంటుందో అన్నీ విని ఇతనికి ఆసక్తిగా ఉంటుంది ఏమేం చెప్తాడు అని. అందులో నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకుంటాను. అవును. ఇది ఆసక్తి. నిబద్ధత వేరు. నిబద్ధత ఏదైనా అనుకుంటే అడ్డంకుల్ని అధిగమించి అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించకపోవటమే నిబద్ధత. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే మీకు తెలియదు, ఈ ప్రపంచమంతా కలిసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కోసం, మిమ్మల్ని అన్నీ అడ్డుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు జరుగుతాయో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా సరే డైట్ స్టార్ట్ చేస్తున్నా అని మొదలు పెట్టండి, ఆ రోజే ఎవడో బర్త్డే చేసుకుని మీకు కేక్ తీసుకొచ్చేస్తాడు. ఇక ఈ రోజు నుంచి స్వీటే కాదు అన్నీ మానేస్తున్నా అని అన్నాను అనుకోండి, అప్పుడే ఎవరో పక్కింటి వాళ్ళు బిర్యానీ చేసామని తీసుకొచ్చేస్తారు. మీ ఫ్రెండ్స్ ఈరోజు శనివారం అంటారు, ఆదివారం గుర్తు చేస్తారు. ఇవన్నీ పార్టీస్ అంటారు, ఫంక్షన్స్. ఈ రోజు చాలా ఇంపార్టెంట్, ఈ ప్రోగ్రామ్ మీరు అటెండ్ అవ్వాలి అంటే ఎప్పుడూ రాని రిలేటివ్ ఈరోజు వచ్చాడండి అని. ఈ యూనివర్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది, మీకు ఎంత నిబద్ధత ఉంది అని. నిబద్ధత ఉంది అంటే మీరు అనుకోని సంఘటనల ద్వారా మీకు అడ్డంకులు ఎదురైనా ఈ అడ్డంకుల్ని అధిగమించే ఆసక్తి, అధిగమించే కమిట్మెంట్ మీకు ఉందా లేదా అని ఆసక్తి కంటే మించి ఈ టెస్ట్ చేస్తుంది. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ మీరు పెట్టుకుంటే నిబద్ధత ఉండాలి, ఆసక్తి కాదు. రెండోది, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరేంటి, సాధించిన తర్వాత మీరేంటి. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, సాధించిన తర్వాత ఎలా ఉంటాను. ఇదే విజువలైజేషన్ వచ్చేది ఇక్కడే. మీరు మిమ్మల్ని మీరు విజువలైజ్ చేయకపోతే ఎలా ఉంటానో మీరు అక్కడికి వెళ్ళే ఛాన్సే లేదు. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో నా మానసిక స్థితి, శారీరక స్థితి, నా స్థితి, సోషల్ స్టేటస్, ఇవన్నిటినీ ఎలా ఉండాలనుకుంటున్నానో నా మైండ్లో బ్లూ ప్రింట్ లేకపోతే నేను ఎలా తీసుకెళ్తే అలా వెళ్తాను. కానీ ఎలా ఉండాలనుకున్నానో నేను నిర్ణయిస్తే అలా ఉండే డైరెక్షన్లోనే నేను వెళ్తాను. సో విజువలైజేషన్ ఏం చేస్తుందంటే ఎలా ఉండాలో చూపిస్తుంది, చూపించిన తర్వాత యువర్ బ్రెయిన్ మిమ్మల్ని నడిపిస్తుంది. సో అందుకే విజువలైజేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యువర్ ఐడెంటిటీ అంటారు, అంటే కరెంట్ రియాలిటీ, ఫ్యూచర్ రియాలిటీ. కరెంట్ రియాలిటీ ఏంటి, నా శాలరీ తక్కువ. కరెంట్ రియాలిటీ ఏంటి, మా బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వలేదు. కరెంట్ రియాలిటీ ఏంటి, నేను డిగ్రీ పూర్తి చేయాలి లేదా పుస్తకం పూర్తి చేయాలి, బరువు తగ్గాలి, ఇది కరెంట్ రియాలిటీ. ఫ్యూచర్ రియాలిటీ ఏంటి, బరువు తగ్గాను, స్మార్ట్గా ఉన్నాను, బాగా కనిపిస్తున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఇది ఫ్యూచర్ రియాలిటీ. నేను ఫ్యూచర్ రియాలిటీలో ఆరోగ్యంగా సన్నగా ఉంటే ఎలా ఉంటానో నేను చూసుకోలేకపోతే మీరు నిజంగా నేను సాధించానని ఎట్లా గుర్తుపడతారు? సో ఆ రియాలిటీని, ఫ్యూచర్ రియాలిటీని చూసుకోగలిగితే అది విజువలైజేషన్ ద్వారా యూ కెన్ అచీవ్ ఇట్. ఎలా అచీవ్ చేస్తారు అంటే యూ నీడ్ టు షిఫ్ట్ యువర్ ఐడెంటిటీ. ఐడెంటిటీ షిఫ్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, మిమ్మల్ని మీరు గుర్తించుకునే విధానం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర డబ్బులు లేదు, ఏ స్థాయికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు, నేనే ఒకరికి ఇచ్చే స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాను. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తానంటే నా దగ్గర చేతులు బాగా డబ్బు ఉన్నావు. నో, ఇది మనం చేసే పొరపాటు. నా దగ్గర అన్నీ ఉంటే నేను ఏం చేస్తానో మీరే కాదు 99% ప్రపంచం లాభాన్ని చేస్తాను. కానీ నేను ఉంటే ఎలా బిహేవ్ చేస్తానో, బిహేవ్ చేయడం మొదలు పెడితే రావడం మొదలు పెడుతుంది. నేను సక్సెస్ఫుల్ మ్యాన్ అని ఎప్పుడు ఫీల్ కావడం మొదలు పెడతానో సక్సెస్ని నేను అట్రాక్ట్ చేయడం మొదలు పెడతాను.
నేను ఫెయిల్యూర్ పర్సన్, నేను అనుకున్నది ఏది కాదు అని అనుకుంటున్నప్పుడు మీకు కనిపించే పరిస్థితులన్నీ ఏవి కానివే కనిపిస్తుంటాయి. ద సెకండ్ థింగ్ నేనేమన్నా అంటే కరెంట్ రియాలిటీ నుంచి ఫ్యూచర్ రియాలిటీకి ఐడెంటిటీ షిఫ్ట్ చేయాలి. మిమ్మల్ని మీరు గుర్తించుకునే విధానమే మారిపోవాలి. అప్పుడు మీరు ఎస్ నేను సాధించిన తర్వాత ఎలా ఫీల్ అవుతానో ఫీల్ అవ్వడం మొదలుపెట్టాలి. ఇఫ్ యూ డూ దాట్ ఇమ్మీడియట్లీ ఆ కండిషన్స్ అన్నీ వీళ్ళు అట్రాక్ట్ కావడం మొదలు పెడతాయి. అవును. నేను పార్ట్నర్ని కాదు ఓనర్ని, నేను వర్కర్ని కాదు ఓనర్ని అన్నప్పుడు ఓనర్ అనుకున్నప్పుడు తీసుకునే రెస్పాన్సిబిలిటీ అవును, వేరు, వేరు వర్కర్ అని అనుకున్నప్పుడు తీసుకునే అకౌంటబిలిటీ వేరు. సో యువర్ ఐడెంటిటీ షిఫ్ట్ అయింది. ఇక మీరు చేయకూడనివి మీరు గోల్ పెట్టుకున్నారు, సింపుల్ అంతే. ఈ రెండు కంపారిజన్తో గోల్ సెట్ చేసుకోకండి. ఉమ్, వాళ్ళు అమెరికాకి వెళ్ళారు, ఎలాగైనా సరే జాబ్ వాడికంటే మంచిది కొట్టాలి, ఇట్లాంటి కంపారిజన్తో ఎప్పుడైతే ఆ కంపారిజన్లో మనకు తెలియకుండా ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది, ఒక ఈర్ష్య ఉంటుంది, అవును. ఒక జలసీతో మీరు సెట్ చేసుకునే గోల్ ఎలాంటి ఉంటుందంటే చాలా బలహీనంగా ఉంటుంది, ఎమోషన్స్తో కూడుకున్నది. మనం ఒకసారి మాట్లాడాము, ఎమోషన్స్ చాలా మారిపోతూ ఉంటాయి. సో అట్లాగే ఈర్ష్యతో పెట్టుకునే గోలు బలంగా ఉండదు. సో ఎప్పుడైనా సరే ఇంకొకరు ఏదో చేశారు కదా అని మీరు చేయడం మాత్రం చేయకండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు అవాయిడ్ ద గోల్ విత్ కంపారిజన్. సరే, ఇప్పుడు కొంతమందికి సీరియస్గా వాళ్ళు ఒక విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో వాళ్ళకి ఇమేజెస్ ఆగిపోతుంటాయి, డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి సార్? డిస్ట్రాక్ట్ అవుతున్నప్పుడు అది మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది, మీరు నిజంగా గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారా లేదా. ఉమ్. ఎందుకు